ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. వీటి పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికలపై స్పష్టత కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు దాఖలు చేసిన పిల్లో బీసీ జనగణన చేపట్టి తదనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు 123 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనుందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మరో పిటిషనర్ న్యాయవాది తాండవ యోగేష్ కోరారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చెల్లా గుణరంజన్ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సెర్ ప్రక్రియ జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సెర్ ప్రక్రియ పూర్తయి ఓటర్ల జాబితా తమకు అందిన తర్వాతే స్థానిక ఎన్నికల ప్రక్రియను చేపట్టగలమని ఎస్ఈసీ హైకోర్టుకు నివేదించింది. సామాజిక స్థితిగతులపై జరుపుతున్న సర్వే ఇప్పటికే పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదికను సమర్పిస్తుందని ఆయన వివరించారు. ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని కోర్టుకు ఏజీ తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యాక బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని సూచించింది. తదుపరి విచారణ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో ప్రారంభం కావచ్చని అంచనా. ఇక ముందుగా పురపాలక ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ గానీ మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒక సందిగ్ధత ఇప్పటికే నెలకొంది. ప్రధానంగా ఈ ఎన్నికల్ని రాబోయే అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటి కూడా ముఖ్యమంత్రి అయితే అనౌన్స్ చేసిన పరిస్థితిగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఒక పిల్లను అయితే దాఖలు చేశారు. ఏదైతే బీసీ జనగణన పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. ఈ బీసీ జనగణన పూర్తి అయిన తర్వాత బీసీ కోటాని డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే విధంగా వారికి నోటీసులు జారీ చేయాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క పిల్లో అయితే పేర్కొన్నట్లుగా చూస్తున్నాం. దాంతో పాటు అశ్విన్ యోగేష్ అనే మరొక న్యాయవాది మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి దాదాపు 13,325 గ్రామ పంచాయతీలతో పాటు 125 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వాటి యొక్క త్వరలో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను నిర్వహించాలంటూ కూడా మరొక తన పిటిషన్ అయితే వేయటం అయితే చూస్తాను. ఈ రెండు పిటిషన్ని విచారించినటువంటి ఏదైతే లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఈసీకి, ఎలక్షన్ కమిషన్ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వముకి, ఎలక్షన్ కమిషన్ కి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేస్తూ ప్రధానంగా దీంట్లో పేర్కొన్న ముఖ్యమైన విషయాలు ఏదైతే ఎన్నికలు ఇప్పటికే ప్రక్రియ ఎంతవరకు పూర్తయింది, ఇప్పటివరకు బీసీ జనగణన ఎంతవరకు చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడుకొని మా ముందు ఉంచాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ అయితే ఇచ్చినట్టు చూస్తాను. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు న్యాయవాదులు అంటే దమ్మలపాటి శ్రీధర్ తో పాటు మరొక న్యాయవాది అయితే వాదనలు వినిపిస్తూ కూడా ఇప్పటికే ఏదైతే ప్రక్రియ ఉందో ప్రక్రియ కూడా మొత్తం ఇప్పటికే ప్రారంభమైంది. అది కొద్ది రోజుల్లో ముగియనున్నది. ఆ ముగించిన వెంటనే కూడా ఆ ప్రభుత్వం మీకు న్యాయస్థానానికి సమర్పిస్తాము. వీటన్నిటితో పాటు ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఎన్నికలకు వెళతాము అని చెప్పేసి కూడా ఈ చెప్పడం అయితే చూస్తున్నాం. దాంతో పాటు ఎక్కడా కూడా కుల రిజర్వేషన్లకు కానీ ఎక్కడా కూడా ఇవన్నీ కాకుండా కంప్లీట్ గా జనాభా ప్రాతిపదికన మాత్రమే ఎన్నికలకు వెళ్ళటానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా
న్యాయవాది ముందు కోర్టు ముందు అయితే పెట్టడం అయితే మనం చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో తీసుకున్నట్లయితే రాబోయే సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ మనకి ఎన్నికలు వచ్చే సూచనలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరి సెప్టెంబర్లో ఎన్నికలు వస్తే అంటే తీర్పు అక్టోబర్కి వాయిదా వేశారు. మరి అంటే తీర్పు వచ్చాక కదా ఏ విషయమైనా తీసుకోగలం, ఏ నిర్ణయమైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా. సో దీని గురించి అక్టోబర్ 2వ తేదీ ఏదైతే ఈ యొక్క తీర్పునైతే వాయిదా వేయటం అయితే చూస్తానో, ఈ ప్రక్రియ అంటే ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియకి సంబంధించి మొత్తం కూడా పూర్తి అవడానికి కొంత సమయం అయితే పట్టినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సర్ యొక్క మొత్తం ఏదైతే ప్రక్రియ ఉందో 14వ తారీఖే ముగియనున్న నేపథ్యంలో 14వ తారీఖు వల్ల కల్లా సరిపోలేదు, దాదాపు 45 లక్షల ఓటర్ల జాబితా పూర్తి కాలేదు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీస్ కి తీసుకెళ్లటం, ఈ నేపథ్యంలో చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న సర్ ప్రక్రియపై చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తే సరిపూర్తిగా కాలేదు కనుక అనేక నేపథ్యంలో చేసిన దీనిపైన ఏదైతే ఎన్నికల కమిషన్ అయితే మరికొద్ది రోజులు అంటే ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియని పొడిగిస్తూ ఈ గడువును అయితే ఇచ్చినట్లు మనం చూస్తాం. ఈ మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే సర్ ప్రక్రియ ఈ నెల 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత బీసీ జనగణన కూడా కంప్లీట్ గా అంటే జనాభా ప్రాతిపదికన డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికలకి తయారుగా ఉంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఉండే అవకాశం అంటే దాదాపుగా అక్టోబర్ 2వ తారీఖునే ఏదైతే ఈ గడువు విధించిన నేపథ్యంలో దాదాపుగా అక్టోబర్ లోనే ఎన్నికలు వస్తాయి అంటూ కూడా ఈ తీర్పును బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.